సత్య హాస్పిటల్‌లో 4 ఏళ్ల కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని డాక్టర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు కార్తీక్. టైం చూశాడు. 11 గంటలయింది. 12కి కాలేజీలో తన క్లాసు ఉంది. ఆలోగా తను వచ్చిన పని అయిపోతే బాగున్ను అనుకున్నాడు. ఇంతలో అతని దృష్టి అప్పుడే హాస్పిటల్లోకి అడుగుపెట్టిన స్త్రీపై పడింది. 25 ఏళ్ల వయసుంటుందామెకు. చాలా అందంగా ఉంది. చేతిలో సుమారు 2 ఏళ్ల వయసున్న బాబు. ఆమె కార్తీక్‌కి ఎదురుగా ఉన్న బెంచీపై కూర్చుంది. నుదుట బొట్టు లేదు. ఆమె ముఖంలో దైన్యం. ఇంతలో నర్సు వచ్చి విశాలా అని పిలిచి లోపలికి వెళ్ళిపోయింది. కార్తీక్ కూతుర్ని ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు. అతని వెనకే ఆమె కూడా బాబుని ఎత్తుకొని లోపలికి అడుగుపెట్టింది. బేసిన్‌లో చేతులు వాష్ చేసుకుంటున్న డాక్టర్ హిమబిందు వాళ్ళిద్దరినీ చూసి కూర్చోండి అంది నవ్వుతూ. సిటీలో మంచి పేరున్న పీడియాట్రిషియన్ ఆమె. ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు. డాక్టర్ కూడా కూర్చొని అందమైన జంటకి అందమైన పిల్లలు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. కార్తీక్, ఆమె ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ళు అలా చూసుకోవడం చూసి, "ఈ పిల్లలు మీ పిల్లలే కదా?" అని అడిగింది అనుమానంగా. "వీడు మా అబ్బాయి" అంది ఆమె. "పాప నా కూతురు" అన్నాడు కార్తీక్. "అంటే మీరిద్దరూ భార్యాభర్తలు కాదా?" కాదన్నట్టు తల అడ్డంగా ఊపారు ఇద్దరూ. "మరి ఇద్దరూ లోపలికి ఒకేసారి ఎలా వచ్చారు?" "నీలిమా, ఇద్దరి పేర్లు పిలిచావా నువ్వు?" అని నర్సుని అడిగింది హిమబిందు. "లేదు డాక్టర్, విశాల అని పిలిచాను" అంది నర్సు. తనకి అర్థం కానట్టు మొహం పెట్టి. బాబు తల్లికి విషయం అర్థమైంది. "సారీ, మా అబ్బాయి పేరు విశాల్. వాడి పేరు పిలిచారని లోపలికి వచ్చాను" అంటూ వెళ్ళబోయింది. "పర్వాలేదు, మీ బాబుని చూపించండి" అంటూ బయటకు వెళ్ళిపోయాడు కార్తీక్. "ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ" అంటూ నొచ్చుకుంది హిమబిందు. తర్వాత "మీ పేరు" అని ఆమెనే అడిగింది. "అర్చన." "మీ వారు రాలేదా?" "ఆయన లేరు. సంవత్సరం క్రితం పోయారు." "సారీ" అంది బాధగా హిమబిందు. "చెప్పండి, ఏమిటి కంప్లైంట్?" "బాబుకి నిన్నట్నుంచి జ్వరం." బాబును చూసి మందులు రాసిచ్చి పంపాక కార్తీక్‌ని లోపలికి పిలిపించింది. "మీ పేరు?" "కార్తీక్." "మీ ఆవిడ రాలేదా?" "లేదు." "ఊర్లో లేరా?" "ఈ లోకంలో లేదు." "ఐయామ్ సారీ" మళ్ళీ అంది బాధగా. తను మొదటిసారి వాళ్ళని చూడగానే అందమైన జంట అనుకుంది. దురదృష్టవశాత్తు ఇద్దరూ తమ జంటని కోల్పోయిన వాళ్ళే. భగవంతుని దయవల్ల వీళ్ళిద్దరికీ జత కలిస్తే బావుంటుంది అనుకుంది హిమబిందు. పాపను చూసి మందులు రాసిచ్చింది. కార్తీక్ ఫీజు చెల్లించి మెడికల్ షాపుకి వెళ్ళాడు. హాస్పిటల్‌కి ఆనుకునే ఉంది ఆ షాపు. అక్కడ అర్చన మందులు కొంటోంది. "సారీ, మీకు ఇబ్బంది కలిగినట్లుంది" అన్నాడు ఆమెతో. "తప్పు నాదే. పేరు సరిగ్గా వినకుండా లోపలికి వచ్చేశాను. మీకు ఇబ్బంది కలిగించాను." "ఇబ్బందేం లేదు. బహుశా మనం ఒకరికొకరు పరిచయం అవ్వాలని రాసిపెట్టి ఉండటం వల్ల అలా జరిగి ఉండొచ్చు. నా పేరు కార్తీక్. లెక్చరర్‌గా పనిచేస్తున్నాను." "నా పేరు అర్చన. నేను టీచర్‌ని." "మీ వారు?" "లేరు." "సారీ, నేను ఒంటరివాణ్ణే. విశాల తల్లిలేని పిల్ల." "ఉంటానండి" అంటూ వెళ్ళిపోయింది అర్చన. మందులు కొని కార్తీక్ స్కూటర్ వైపు నడిచాడు. కూతురు విశాలతో. లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్‌లో బాబుని చేర్పించి బయటికి వచ్చింది అర్చన. కార్తీక్ ఎదురొచ్చాడామెకు. "హలో, విశాల్‌ని చేర్పించడానికి వచ్చారా?" అంటూ పలకరించాడు. "అవును, మీరు?" "విశాల ఇక్కడే చదువుతోంది. ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ కాబట్టి ఫీజు కట్టడానికి వచ్చాను. మీ పని పూర్తయిందా?" లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. "ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నాకు బాగా తెలిసిన వాళ్ళే. ఏదైనా అవసరమైతే చెప్పండి." "విశాల్ అడ్మిషన్ అయింది. కానీ నా పని ఒకటి ఉంది. ప్రస్తుతం నేను పనిచేసే స్కూల్‌లో జీతం చాలా తక్కువ ఇస్తున్నారు. ఈ స్కూల్‌లో జీతాలు బాగా ఇస్తారని విన్నాను. అందువల్ల ఇక్కడ ఖాళీలేమైనా ఉన్నాయేమో కనుక్కుందాం అనుకుంటున్నాను." "ఉండండి, నేను ప్రిన్సిపాల్‌తో మాట్లాడి వస్తాను" అంటూ వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత వచ్చి విజిటర్స్ రూమ్‌లో కూర్చోండి. అరగంట తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. నచ్చితే మిమ్మల్ని ఉద్యోగంలో తీసుకుంటారు. ఈరోజు మంచి రోజు. ఈ రోజే ఉద్యోగంలో చేరిపోండి. నా పేరు రిఫర్ చేయండి అన్నాడు. అతడలా చకచకా అన్నీ జరిగిపోతున్నట్లే మాట్లాడటం ఆమెను ఆశ్చర్యపరిచింది. "నేను సర్టిఫికేట్స్ తీసుకురాలేదు. ఊరికే అడిగిపోదామని వచ్చాను."
సర్టిఫికేట్స్ అవసరం లేదు. మీరేం చదివారో, ఎక్కడ పనిచేస్తున్నారో చెప్పండి. మీ గురించి సర్టిఫికేట్ నేనిచ్చాను వాళ్ళకి. ఏమని ఇచ్చారు? మీరు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అని. ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపించింది. నాకు కాలేజీకి టైమయింది. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు. అర్చనకి ఆ స్కూల్లో ఉద్యోగం దొరికింది. కార్తీక్ స్కూలుకి వచ్చినప్పుడల్లా అర్చనను కలిసి మాట్లాడేవాడు. నా బ్యాంక్ అకౌంట్స్ నాంపల్లిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. ప్రస్తుతం నేను స్కూలుకి దగ్గరగా ఉంటుందని మలక్పేటలో ఉంటున్నాను. అవి ఇక్కడి బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించాలి. మీకు ఆ బ్యాంక్‌లో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? అని ఒకరోజు కార్తీక్‌ని అడిగింది అర్చన. తెలిసిన వాళ్ళు లేరు. కానీ మా కాలేజీ నాంపల్లిలోనేగా. మీరు పాస్‌బుక్కు, లెటరు ఇచ్చారంటే నేను ట్రాన్స్‌ఫర్ చేయిస్తాను. మీకు ఇబ్బందేం లేదుగా? ఉంటే ఒప్పుకోనుగా? అర్చన నవ్వి, రేపు తెచ్చి స్కూల్లోనే ఉంచుతాను. మీరు ఈసారి స్కూలుకి వచ్చినప్పుడు మీకిస్తాను అంది. ఆమె సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను, ఫిక్స్డ్ డిపాజిట్లను మలక్పేట బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించాడు. పాస్‌బుక్, డిపాజిట్ రిసీట్స్ ఆమెకిస్తూ, అంత డబ్బు తక్కువ పీరియడ్‌కి డిపాజిట్ చేశారేం? పీరియడ్ ఎక్కువ చేస్తే వడ్డీ ఎక్కువ వస్తుందిగా అన్నాడు. నిజమే. అయితే నేను ఒక ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నాను. అందుకోసం డబ్బు అవసరమవుతుందని తక్కువ కాలానికే డిపాజిట్ చేశాను అంది. ఫ్లాట్ కోసం ప్రయత్నిస్తున్నారా? అవును. కానీ నాకు స్నేహితులు తక్కువ. బంధువులు పెద్దగా ఎవరూ లేరు. ఇటువంటి విషయాల్లో నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. పర్వాలేదు. నేను మీ స్నేహితుడినే. నేను దిల్సుఖ్ నగర్‌లో ఓ ఫ్లాట్ కొంటున్నాను. బిల్డర్ మంచి పేరున్నవాడు, నమ్మకస్తుడు. మీరు నాతో పాటు ఓసారి వచ్చారంటే అతనితో మాట్లాడదాము. థాంక్యూ. తప్పకుండా వస్తాను. కార్తీక్ కొంటున్న ఫ్లాట్ పక్క ఫ్లాటే అర్చనకి అమ్మడానికి ఒప్పుకున్నాడు బిల్డర్. ఈరోజు విశాల పుట్టినరోజు. మీరు మా ఇంటికి రావాలి. కార్తీక్ అన్నాడు అర్చనతో. పార్టీ ఇస్తున్నారా? పార్టీ లాంటిదే. సాయంత్రం 6 గంటలకు విశాల్‌ని కూడా తీసుకురండి. సారీ అండి. ఆయన పోయాక నేను పార్టీలకు అటెండ్ అవ్వడం లేదు. నన్ను మన్నించండి. పార్టీకి నేను వేరెవరినీ పిలవడం లేదు. మీరు, నేను, పిల్లలు అంతే. అర్చన కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూసి ఆలోచనలో పడింది. మీరేం సందేహించకండి. ఓ స్నేహితుడిగా మిమ్మల్ని పిలుస్తున్నాను. మీకు ఇబ్బందైతే వద్దులెండి. ఇబ్బందేం లేదు. వస్తాను. సాయంత్రం కొడుకుతో కార్తీక్ చెప్పిన అడ్రస్ వెతుక్కొని అతనింటికి వెళ్ళింది అర్చన. విశాలకు గిఫ్ట్ ఇచ్చి బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పింది. ఆమె వచ్చినందుకు ఎంతో సంతోషించాడు కార్తీక్. పాప కేక్ కట్ చేశాక నలుగురికి కేకు, స్వీటు ప్లేటుల్లో పెట్టి తెచ్చాడు. అవి తిన్నాక అర్చనకు ఇల్లు చూపించాడు. అద్దె ఇల్లే అనుకోండి. ప్రస్తుతానికి మా ఇల్లే. డైనింగ్ హాల్‌లో గోడకి తగిలించి ఉన్న ఫోటోలోని స్త్రీని చూసి నిశ్చేష్టురాలయింది అర్చన. ఆవిడ మీ ఆవిడ? అవును. ఆమె మీకు తెలుసా? ఆవిడ పేరు సులోచన కదూ? అవును. మీకెలా తెలుసు? నా స్నేహితురాలికి ప్రాణ స్నేహితురాలు ఆవిడ. కొంతసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆనందంగా ఉన్న వాతావరణం సీరియస్‌గా మారిపోయినట్లు గ్రహించాడు కార్తీక్. ఏమిటలా అయిపోయారు? ఆమె పోయిన విషయం మీకు తెలియదా? తెలుసు. ఎందుకు పోయిందో కూడా తెలుసు. ఇక నేను బయలుదేరుతాను. విశాల్, విశాల్ అంటూ కొడుకుని పిలిచింది. మీరేదో దాస్తున్నారు. మీకేం తెలుసో చెప్పండి. సులోచన ఎందుకు పోయిందనుకుంటున్నారో చెప్పండి. అవసరం లేదు. ఎటూ ఆవిడ లేరుగా. ఇక ఆ విషయం గురించి మాట్లాడటం అనవసరం. థాంక్ యూ ఫర్ ద పార్టీ. వస్తాను. వెళ్ళిపోతున్న ఆమె వైపే చూస్తుండిపోయాడు కార్తీక్. ఆ తర్వాత స్కూల్లో కార్తీక్ ఎదురుపడ్డా మాట్లాడలేదు అర్చన. ముభావంగా నవ్వి వెళ్ళిపోయేది. సులోచన తమ మధ్య జరిగింది తన ప్రాణ స్నేహితురాలికి చెప్పి ఉంటుందని, ఆమె ద్వారా అర్చనకు తెలిసి ఉంటుందని గ్రహించాడు కార్తీక్. సులోచన ప్రాణ స్నేహితురాలు పద్మావతి. బహుశా పద్మావతి, అర్చన స్నేహితురాళ్ళు అయి ఉంటారు అనుకున్నాడు. స్కూల్ డే రోజున కార్తీక్ స్కూల్‌కెళ్ళాడు. ఆ రోజు విశాల డాన్స్ ప్రోగ్రాం ఉంది. అది చూడటానికే కాక అవకాశం దొరికితే అర్చనతో మాట్లాడాలని కూడా ఉంది అతనికి. విశాల డాన్స్ అయ్యాక మెల్లగా ముందుకు నడుస్తూ ఒక చోట ఒంటరిగా నిలబడి ఉన్న అర్చనను చూసి ఆమెను సమీపించి, విశాల డాన్స్ బాగా చేసింది కదూ అన్నాడు. ఆమె తల త్రిప్పి అతన్ని చూసి ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని అవును అంది. మీరు ఎందుకో ఇదివరకటిలా లేరు నాతో. నా తప్పేమిటో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అలాంటిదేం లేదు. చూసేవాళ్ళు కథలల్లుతారని దూరంగా ఉంటున్నాను. ఆ ఆలోచన సులోచన ఫోటో చూశాక వచ్చిందా?
ఆమె మాట్లాడలేదు. నాతో మాట్లాడటం, మాట్లాడకపోవటం మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండొచ్చు. కానీ ఈమె నా స్నేహితురాలు అని నేను మనసులో గట్టిగా అనుకునేలా ప్రవర్తించి, ఈరోజు ఆ స్నేహాన్ని కట్ చేసే హక్కు మీకు లేదు. నా ప్రవర్తనలో ఏదైనా తప్పుంటే తప్ప, మీ తప్పొప్పుల గురించి మాట్లాడే హక్కు, చనువు నాకు లేవు. ఇంతలో ఆమెని మరో టీచర్ పిలవడంతో వస్తానండి అంటూ వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మ్రోగితే తలుపు తీసిన అర్చనకు ఎదురుగా కార్తీక్ కనిపించాడు. ప్రక్కకు జరిగి రండి అంటూ అయిష్టంగానే ఆహ్వానించింది. అతని కుర్చీలో కూర్చుని బాగున్నారా, విశాల్ ఏడి అని అడిగాడు. ప్రక్కింట్లో ఆడుకుంటున్నాడు. 2 నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. మీరు సులోచన గురించి మాట్లాడటానికే వచ్చి ఉంటే ఐఎమ్ సారీ. నేను చాలా అలసిపోయి ఉన్నాను. మరోసారి ఆ విషయం మాట్లాడుదాం అంది అర్చన. దెబ్బతిన్నట్టు చూశాడు ఆమె వైపు. వెంటనే లేచి నిలబడి జేబులోంచి ఓ ప్యాకెట్ ఆమెకిస్తూ, ఇవి మీ కొత్త ఇంటి తాళాలు. సాయంత్రం నా ఇంటి తాళాలు తీసుకోవడానికి వెళ్ళాను. ఈరోజు మంచి రోజని మీది కూడా తీసుకున్నాను. రేపు మీరు వెళ్ళి వాళ్ళ రిజిస్టర్లో తాళాలు అందినట్లు సంతకం చేయండి. నేను వస్తాను అన్నాడు. ఆమెకు ఒక క్షణం ఎంతో బాధ వేసింది. తనకి ఇల్లు కొనాలని ఉందని చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతో సహాయం చేసి, ఎన్నోసార్లు తిరిగి తనని ఓ ఫ్లాట్ ఓనర్‌ని చేశాడు కార్తీక్. కానీ తను అతని మనసు విరిగేలా ప్రవర్తిస్తోంది. సులోచన విషయంలో తనకు అనుమానాలు ఉండొచ్చు. కానీ తనతో మంచిగా ఉంటూ, మంచే చేస్తున్న అతన్ని బాధపెట్టే హక్కు తనకెక్కడుంది అనుకుంది. సారీ. నా కోసం మీరు ఇంతగా కష్టపడుతుంటే నేను అలసట వల్ల ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధపెట్టాను. నన్ను క్షమించండి. కూర్చోండి. నన్నో ఇంటిదాన్ని చేసిన శుభ సందర్భంలో స్వీట్ తిని వెలుదురుగాని అంది. పర్వాలేదు. ఈ నెల 16న నేను గృహప్రవేశం చేస్తున్నాను. పిలవడానికి ఇంకోసారి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఉదయం 5 గంటలకు ముహూర్తం. తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నాము. మీరు 8 గంటలకి వచ్చినా పర్వాలేదు. విశాల్‌ని కూడా తీసుకురండి అన్నాడు. తప్పకుండా వస్తాము. మీ టిఫిను, భోజనం అక్కడే. వస్తానండి అంటూ వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళిపోయాక అతని గురించే ఆలోచిస్తుండిపోయింది. మానసికంగా తనకి ఎంతో దగ్గరైన తను అతన్ని దూరం చేయడం భరించలేకపోతున్నాడు. అతను తనని ప్రేమిస్తున్నాడా? తిరస్కరించడానికి తనకేం కారణం కనిపించడం లేదు. కానీ సులోచన తన స్నేహితురాలితో చివరిసారిగా ఫోన్లో చెప్పిన మాటలు ఎంత మరిచిపోదామన్నా సాధ్యం కావడం లేదు. నా భర్త రెండో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ ఊహే నేను భరించలేకున్నాను. అందుకే చచ్చిపోతున్నాను. వెంటనే డైరీలో నెంబరు వెతికి బెంగుళూరులో ఉన్న పద్మావతికి ఫోన్ చేసింది. పద్మావతి లైన్లోకి రాగానే పద్మ, బాగున్నావా? నేను అర్చనని అంది. వాట్ ఏ సర్ప్రైజ్! హైదరాబాద్ నుంచేనా? అవును. నాకొక సందేహం తీర్చాలి నువ్వు. నీ ఫ్రెండ్ సులోచన ఆత్మహత్య చేసుకుంది కదా! ఆమె భర్త ఎటువంటివాడు? ఆయన మంచివాడనే విన్నాను. సులోచనకు అహంకారం, నోరు ఎక్కువ. పైగా దేన్నీ తట్టుకోలేని మనస్తత్వం. నా అనాలిసిస్ ప్రకారం ఆమె తొందరపడి అనాలోచితంగా ఆత్మహత్య చేసుకుంది గానీ, ఆమెని అలా ఆత్మహత్యకు ప్రేరేపించేలా ప్రవర్తించే మనిషి కాదు అతను. థాంక్యూ. ఈ విషయం ఎందుకు అడిగానో మళ్ళీ చెబుతాను. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఆమెకు ఎంతో తృప్తిగా ఉంది. కార్తీక్ చెడ్డవాడు కాదు. ఆ విషయం అతన్ని చూస్తే తెలుస్తున్నా, పెళ్ళన్నది జీవితంలో అతి ముఖ్యమైన విషయం కాబట్టి అన్ని విషయాలు చూసుకునే ముందడుగు వేయాలి అనుకుంది. 16వ తేదీ ఉదయం 8 గంటలకు అతనింటికి వెళ్ళింది అర్చన. సత్యనారాయణ స్వామి పూజ జరుగుతోంది. కార్తీక్ తల్లిదండ్రులు పీటల మీద కూర్చుని ఉన్నారు. అర్చనను చూసి నవ్వుతూ ఆహ్వానించాడు కార్తీక్. తను తెచ్చిన గిఫ్ట్ అతనికి ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ అంది. థ్యాంక్ యూ. బంధువులు, స్నేహితులు చాలామంది వచ్చారు. ఆమె తన ఇంటి కీస్ అతనికిస్తూ, కూర్చోవడానికి స్థలం చాలకుంటే మా ఇల్లు కూడా వాడుకోండి అంది. థ్యాంక్ యూ అంటూ కీస్ అందుకుని వెళ్ళిపోయాడు. పూజ అయ్యాక తన తల్లిదండ్రులకు, అక్క గీతకు అర్చనను పరిచయం చేశాడు కార్తీక్. పక్క పోర్షన్ మీదే అటగా, నాకు చూపించరు అని గీత అడిగింది. తప్పకుండా రండి అంటూ అర్చన తన ఇల్లు గీతకి చూపించింది. చాలా బాగుంది. మంచి ప్లానింగ్‌తో కట్టారు. అంతా మీ తమ్ముడు గారే చూసుకున్నారు. డబ్బులివ్వడం తప్ప ఏం చెయ్యలేదు నేను. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంది అర్చన. గృహప్రవేశం ఎప్పుడు?
ఫంక్షన్‌లా చెయ్యను. మంచి రోజు చూసి పాలు పొంగించి చేరిపోతాను. ఇల్లు కట్టాక గృహప్రవేశం చేసి 10 మందికి భోజనం పెడితే మంచిదంటారు. నిజమే. కానీ కార్తీక్ గారిలా నాకు అమ్మా, నాన్న లేరు. తోబుట్టువులు లేరు. ఎలా గృహప్రవేశం చేయను? మా కార్తీక్ ఉన్నాడుగా అంటే ఆశ్చర్యంగా చూస్తూ అంది అర్చన. కార్తీక్ నాతో అంతా చెప్పాడు. మీరు అతన్ని అసహ్యించుకుంటున్న విషయం కూడా చెప్పి బాధపడ్డాడు. సులోచన విషయం మీకు ఎవరు చెప్పారో, మీరు ఏం విన్నారో నాకు తెలియదు. కానీ జరిగింది నాకు తెలుసు. అది మీకు చెప్పడం నా ధర్మం. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం. కార్తీక్ తన కాబోయే భార్య గురించి ఎన్నో కలలు కన్నాడు. ఆమె అందంగా ఉండాలని, తన వాళ్ళతో బాగా కలిసిపోవాలని, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించాడు. వాడు కోరుకున్నట్లే అందమైన భార్యే దొరికింది. సులోచన తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. వాళ్ళ గారాల పట్టి. చదువు, తెలివితేటలు బాగా ఉన్నా వినయం శూన్యం. ఎదుటి మనిషిని అర్థం చేసుకునే తత్వం కాదు. ఆమె వల్ల కార్తీక్ ఎన్నో ఇబ్బందుల్ని, అవమానాల్ని ఎదుర్కొన్నాడు. సులోచన ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలనేది. అందువల్ల రోజూ వాళ్ళ మధ్య తగవులు, మనస్పర్ధలు వచ్చేవి. వాడే తగ్గి సర్దుకుపోయేవాడు. తన సంసార జీవితం గురించి ఎన్నో కలలు కని, అవి కల్లలు కాగానే మొదట డీలా పడిపోయాడు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయిపోయాడు. కానీ సులోచన మా అమ్మానాన్నల్ని అవమానించడం సహించలేకపోయాడు. ఎన్నో విషయాల్లో మా అమ్మానాన్నల మనసుల్ని నొప్పించేది. విశాల పుట్టాక ఆమె మరిన్ని సమస్యల్ని సృష్టించింది. పాపను అమ్మానాన్నల్ని ఎత్తుకొనిచ్చేది కాదు. ఆమె ఇంట్లో లేని సమయంలో మాత్రమే తమ మనవరాల్ని ఎత్తుకుని ఆడించేవారు వాళ్ళు. ఇంతలో కార్తీక్‌కి హైదరాబాద్‌లో ఇప్పుడు పనిచేస్తున్న కాలేజీలో ఉద్యోగం వచ్చింది. కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి కొత్త కాపురం పెట్టాడు. మా నాన్న ఇంకా సర్వీస్‌లోనే ఉన్నందువల్ల మా అమ్మానాన్నలు కర్నూలులోనే ఉండిపోయారు. ఇక్కడికి వచ్చాక కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎప్పుడైనా మా అమ్మానాన్నలు పాపను చూడటానికి హైదరాబాద్ వస్తే, వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన 5 నిమిషాలకు తను పాపతో పాటు బయటకు వెళ్ళి రాత్రి 11 గంటలకో ఇల్లు చేరేది. కార్తీక్ ఆమె తన ప్రవర్తన మార్చుకోకపోతే విడాకులిస్తానని బెదిరించాడు. రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమె పట్టించుకోలేదు. వాడు తన స్నేహితుడైన లాయరు ద్వారా విడాకుల నోటీసు ఇప్పించాడు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని వాడు ఊహించలేదు. ఊహించి ఉంటే ఆ ప్రయత్నమే చేసి ఉండేవాడు కాదు. ఆమె ప్రవర్తనలో మార్పు రావడం కోసం, ఆమెను భయపెట్టడం కోసం వాడు ఆ పని చేశాడు. సులోచన తొందరపడి విశాలను తల్లిలేని పిల్లను చేసి వెళ్ళిపోయింది. అహంకారం ఎక్కువై తన సంసారాన్ని, చివరికి జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంది గీత. నిశ్శబ్దంగా వింటుండిపోయిన అర్చనకి కళ్ళు చెమర్చాయి. సులోచన అలా ప్రవర్తించడానికి కారణమేమై ఉంటుంది? అంది అర్చన. తను మెడిసిన్ చదవాలని ఎంతో ఆశపడింది. కానీ సీటు రాలేదు. దాంతో నిరుత్సాహం, రెస్ట్‌లెస్‌నెస్ ఆమెని ఆవహించాయి. ఇటువంటి సమయంలో సాధారణంగా తల్లిదండ్రుల, స్నేహితుల ఓదార్పు వాళ్ళకు ధైర్యాన్నిస్తాయి. కానీ ఆమెకు ఎత్తిపొడుపులు, హేళనలు ఎదురైనట్లుంది. అవి ఆమెలో మానసికంగా ప్రాబ్లమ్స్ తెచ్చి, చివరకు ఆమె ప్రాబ్లమయింది అందరికీ. నిజానికి సులోచన తల్లిదండ్రులదే తప్పంటాను నేను. పిల్లల్ని ఏ కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలో, ఎంత డబ్బు ఖర్చు చేయాలో ఆలోచిస్తున్నారు కానీ, వాళ్లకు మంచి మర్యాద, వినయం నేర్పడం మర్చిపోతున్నారు. నేర్పుదామన్నా పిల్లలు అందుబాటులో లేకుండా పోతున్నారు. పైగా మిగతా పిల్లల ర్యాంకుల్ని, మార్కుల్ని చూపిస్తూ మానసికంగా వాళ్ళపై ఒత్తిడి పెంచేస్తున్నారు. అందుకే వాళ్ళు ఎంత బాగా చదువుకున్నా జీవితంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని కూడా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కాలం తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఐఐటీలో, బిట్స్, పిలానీలో సీట్లు రానివాళ్ళు, మెడిసిన్‌లో ర్యాంకు రానివాళ్ళు కూడా ఆనందంగా జీవిస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆశయం ఉండటం మంచిదే. కానీ వాటిల్లో సీటు రాకుంటే జీవితమే వేస్ట్ అనే భావన పిల్లల్లో తెస్తున్నారు. తెలివితేటలు అందరి పిల్లల్లో ఒకే లెవెల్‌లో ఉండవన్న సత్యాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. మా అబ్బాయికి మా ఊర్లోనే ఇంజినీరింగ్‌లో పేమెంట్ సీట్ వస్తే అందరూ నిరుత్సాహపరిచారు నన్ను. నేను మాత్రం వాణ్ణి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి నాకు కావాల్సినంత సమయం దొరికిందని సంతోషించాను. వాడి ఉద్యోగం గురించి నాకు భయం లేదు.
నేను చేస్తున్న మంచి పనుల వల్ల వాడికి మంచే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెస్తే దుష్ఫలితాలు ఎదురవుతాయి. సులోచన జీవితం అటువంటి తల్లిదండ్రులకు ఓ పాఠం. చప్పట్లు వినిపిస్తే ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. కార్తీక్ నిలబడి ఉన్నాడు తలుపు దగ్గర. అయిందా నీ స్పీచ్? పదండి భోంచేద్దాం. లాస్ట్ బ్యాచ్ మనదే అని. విశాల్ భోజనం అయింది. మీరు రండి అన్నాడు అర్చనతో. భోజనాలప్పుడు కార్తీక్ తల్లి ఓ ప్రక్క, గీత ఓ ప్రక్క కూర్చొని అభిమానంగా మాట్లాడుతుంటే వాళ్ళు తనకు చాలా ఏళ్లుగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపించారు అర్చనకి. అర్చన, కార్తీక్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరు ఒప్పుకుంటే మీ బిడ్డకు తండ్రి అవుతాడు. విశాలకు తల్లి ప్రేమ లభిస్తుంది. భగవంతుడు ఒక విధంగా మీ ఇద్దరికీ అన్యాయం చేశాడు. మిమ్మల్ని కలిపి తన తప్పు దిద్దుకోబోతున్నాడు. నా తమ్ముడి గురించి గొప్పగా చెబుతున్నానని మీరు అనుకోకపోతే చెబుతాను. హీ ఈజ్ జమ్ ఆఫ్ ఎ పర్సన్, ఏ రేర్ పర్సనాలిటీ. ఆలోచించుకోండి అంటూ లేచి చేయి కడుక్కోవటానికి వెళ్ళింది. అర్చన, మీ ఇంటి గృహప్రవేశానికి కూడా నేను మా ఆయన పీటల మీద కూర్చోవాలనుకుంటున్నాం అంది కార్తీక్ తల్లి లేస్తూ. కార్తీక్ తన తల్లితో కూడా తన గురించి చెప్పాడని అర్థమైంది ఆమెకి. ఆమె ఎందుకలా చెప్పిందో కూడా అర్థమైంది అర్చనకి. సిగ్గుతో తలదించుకుంది. తలెత్తి చూస్తే ఎదురుగా కార్తీక్ నిలబడి ఉన్నాడు నవ్వుతూ. మన ఇంటి గృహప్రవేశానికి కూడా మంచి రోజు చూడండి. మీ అమ్మగారి ఆశ తీరుద్దాం అంది అర్చన. అయితే అంతకంటే ముందు ఇంకో మంచి రోజు చూడాలి. మీరు మా ఇంట్లో గృహప్రవేశం చేయడం కోసం అన్నాడు కార్తీక్ సంతోషంగా. కథ సమాప్తం.